లీజులో లేదా? చెప్పండి అన్న. నేనేమన్నా లీజులకి వ్యతిరేకం కాదు. మేము లీజులు వ్యాపారం చేసుకోవద్దని చెప్పట్లేదు. ఎగ్జిబిటర్స్ ఓనర్స్ అసోసియేషన్ అని మాట్లాడారు కదన్నా. నేనేమంటానంటే నిర్మాతలు కూడా మీకు ఏమైనా ఇబ్బంది పెడితే 100% తప్ప ఎవరైనా ఇబ్బంది పెట్టలేదు. ఛాంబర్ ఏది నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి పెద్ద సినిమాకి 7.5 పెంచిన రేట్ల మీద హైప్ ఇవ్వడానికి అంగీకరించింది. బాలగోవిందరాజులు గారు క్లియర్ కట్గా మీకు సబ్ కమిటీలో ఓకే చేశారు. మీకు అక్కడ కూర్చున్న వాళ్ళు సబ్ కమిటీ మీరు పెట్టిన వాళ్ళు ఓకే చేశారు. అందరూ కలిపి 21 మంది కలిపి ఓకే చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, రేటు సినిమా ప్రీమియర్ షోకి 25,000 ఏ క్లాసు, 10,000 బి క్లాసు, సి క్లాస్ 5,000 యాక్సెస్ ఇవ్వడానికి ఓకే చేశారు. ఇది సురేష్ బాబు గారు అధ్యక్షతన అరవింద్ గారు, దిల్ రాజు గారు, కేఎల్ నారాయణ గారు మొత్తం సబ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాంట్లో డిసిషన్ తీసుకొని ఇదిగో లెటర్ కూడా పాస్ చేశారు. ఈ లెటర్ని మనకు కట్టుబడి ఉండాల్సిందా కాదా? నిర్ణయం నిర్ణయం మీరు తీసుకోకుండా మరి ఇప్పుడు దిల్ రాజు గారు చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? మరి సునీల్ గారు చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? అరవింద్ గారు కట్టుబడి ఉంటారా? సురేష్ బాబు గారు కట్టుబడి ఉంటారా? మరి డిఆర్టీ అగ్రిమెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ సీడెడ్ ఏ ఎగ్జిబిటర్కి ఇబ్బంది లేదు. ఎగ్జిబిటర్ ఒకటే మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ మేము అన్నదమ్ములు లాంటి వాళ్ళవి. డిస్ట్రిబ్యూటర్కి నష్టం వస్తే మేము ఆదుకుంటాం, మాకు నష్టం వస్తే డిస్ట్రిబ్యూటర్ ఆదుకుంటాడు. మాకు ప్రొడ్యూసర్ ఎక్కడుంటాడో తెలియదు. మేము ఇచ్చిన అడ్వాన్సు డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాం. మాకు సినిమా ఇచ్చేది డిస్ట్రిబ్యూటరు. కంటెంట్ ఇవ్వాలా వద్దనేది డిస్ట్రిబ్యూటర్ ఇష్టం, వెయ్యాలా వద్దనేది థియేటర్ ఓనర్గా నా ఇష్టం. కనుక మాకు ఇబ్బందులు లేవన్నా ఛాంబర్ ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ కట్టుబడి ఉంటామని రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడా కూడా విభేదాలు లేకుండా అగ్రిమెంట్లు అన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. పెద్ద సినిమా 3వ తారీఖు నైట్ రిలీజ్కి సన్నాహాలు చేసుకుంటూ వెళ్తున్నారు. స్టిల్ ఈజ్ ½ అన్ అవర్ అండ్ 1 అవర్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఈలోగా అందరూ కూర్చొని ఒక అభిమానులకి తెలంగాణలో సినిమాని మేము పెద్ద పర్సంటేజ్ అయితేనే ఆడుతాం, లేకపోతే ఆడడం అనేది ఎంత దాకా కరెక్టో ఒక్కసారి ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారా? ఇవాళ నిర్ణయానికి ఎగ్జిబిటర్స్ నిర్ణయానికి దిల్ రాజు గారు, అరవింద్ గారు, శిరీష్ గారు, సునీల్ గారు, మొత్తం సురేష్ బాబు గారు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? మీరు మాట ఇచ్చిన మాటకు కట్టుబడి అగ్రిమెంట్లు చేస్తారా అనేది నిర్ణయం మీరు తీసుకోండి. ఒకటి. రెండోది, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తాను అంటున్నారు. మాకు టైం ఇమ్మని అడుగుతున్నారు. 100% టైం ఇప్పిస్తా. నేనే తీసుకెళ్తా, నేనే మాట్లాడిస్తా. మీరు పెద్ద సినిమా యాజ్ పర్ ఛాంబర్ రూల్ ప్రకారం ఛాంబర్ ఇచ్చిన సబ్ కమిటీ ఆర్డర్ ప్రకారం మీరు అందరూ అగ్రిమెంట్లు చేసుకోండి, మాట్లాడండి, అన్నీ చేయండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం సీడెడ్ నుంచి ప్రతి వాళ్ళు 5 రండి. నేనే చిరంజీవి గారితో మాట్లాడి మిమ్మల్ని తీసుకెళ్తా. మీకు ఏముందో ఆయనకు చెప్పండి. ఆయన 100% కోఆపరేషన్ చేసే వ్యక్తే. మీకు కాకపోతే కండిషన్ ఏంటంటే మీరు సినిమా ఆపుతాము, ఆయన దగ్గరికి వెళ్తాము అంటే మాత్రం జరగని పని, అది బెదరని పని, జరగని పని. మీరు అన్నీ కూడా ఛాంబర్ ఆర్డర్ ప్రకారం చేయండి. నేనే తీసుకెళ్తా, నేనే బతిమలాడతా. చిరంజీవి గారిని బతిమలాడి అందరి బాధ తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆయనకి మీ కష్టం చెప్తా, మీ బాధ చెప్తా. అలాగే ఎగ్జిబిటర్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బాధ కూడా చూసి శాశ్వత మార్గాన్ని ఎత్తుక్కుందాం. అంతే తప్ప తాత్కాలిక మార్గాన్ని వద్దు. మీ వెనకాల కొంతమంది ఆడిస్తున్నారు. ఒక నలుగురు ఆడిస్తున్నారు. ఆ ఆటకి బలి కావద్దు. మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనందరం కలిసి అన్నదమ్ముళ్ళ ఉందాం. మనందరం కలిపి ఈరోజు మనకి 5 నెలల నుంచి రెంట్లు లేవు. ఈ సినిమా వేసి 4 వారాలు రెంట్ వచ్చినట్టు దేవుని కోరుకుందాం, హనుమంతుని కోరుకుందాం. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుందాం. ఈ సినిమా థియేటర్లో పండగ వాతావరణం రావాలని కోరుకుందాం. అంతే తప్ప మనం ఆపాలని తప్పండి. మనం తిండి పెడుతుంటే తిండి నోటికాడికి వచ్చిన దాన్ని మనం తన్నాలని తప్పు. ఇది జరగదు, ఇది జరగకూడదు. దయచేసి ఏ నిర్ణయం తీసుకుంటారో మంగళవారం నైట్ దాకా ఎదురు చూస్తాం. ఒకవేళ కానీ ఏ డిసిషన్ తీసుకోకుండా మీరు ఇదే ప్రకారంగా ఆపాలని నిర్ణయం ఏమైనా తీసుకుంటే బుధవారం నాడు 10 గంటలకి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు నేను కూర్చుంటాను. పెద్ద సినిమా సెటిల్మెంట్ 27, 25, 26
నైట్ కల్లా కానీ మీరు డిసిషన్ తీసుకోకపోతే నేను బుధవారం నాడు కూర్చుంటాను. నేను మళ్ళీ ఎవరిని నేనేమంటున్నా, ఎగ్జిక్యూటివ్ బాగుండాలి, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి. మీకు ఏ ఛాంబర్ మీరు అన్నారు కదా, ఆ రూల్ ప్రకారం చేసి పర్సంటేజ్కి ఒక శాశ్వత మార్గం చూద్దాం. 100% మీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్తాను, చిరంజీవి గారి దగ్గర కూర్చోబెడతా, మాట్లాడిస్తా. 100% అందరూ రండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ మీరు అందరూ ఒక్కొక్క దగ్గర నుంచి ఐదుగురు రండి. నేను తీసుకెళ్ళి ఆయనతో కూర్చోబెడతా, ఆయనతో మాట్లాడిస్తా, మీ బాధ చెప్పండి. 100% సెట్ చేస్తా. కానీ ఈ విధంగా మళ్ళీ మీరు ఛాంబర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మీటింగ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదేమో. ఇది ఎందుకు నేను చెప్పవలసి వచ్చిందంటే, నిజమైన ఎగ్జిక్యూటర్స్ అసోసియేషన్ అని చెప్పి అక్కడ మాట్లాడిన వాళ్ళు లీజు ఓనర్స్ ఉన్నారు. అందుకే లీజు ఓనర్స్ నేనేం తప్పు పట్టట్లేదు. కానీ మళ్ళీ అదే ఇప్పుడు దిల్రాజు గారు, అదే సునీల్ గారు, మరి అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి ఛాంబర్ సురేష్ బాబు గారు నిర్ణయం తీసుకుని దాన్ని వ్యతిరేకించడం అనేది ఇది ఎంత దాకా కరెక్ట్ అనేది ఒకటి. రెండో విషయం ఏమిటంటే, ఇప్పుడు మీరంతా ఇప్పుడు మీరు సినిమాని తీసుకున్నారు. సినిమాని మొత్తం టోటల్గా ఛాంబర్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి అనేది మనం చెప్పాలనేది మరి దిల్రాజు గారి ఎఫ్డీసీ చైర్గా తెలియదా? అరవింద్ గారికి తెలియదా? సురేష్ బాబు గారికి తెలియదా? మరి సురేష్ బాబు గారు తెలంగాణ డిఆర్లో పార్ట్నర్ కాదా? మరి అరవింద్ గారు ఒక్కసారి ప్లీజ్ రిక్వెస్ట్ దిల్రాజు గారు, సునీల్ గారు, నేను ఎందుకు అడుగుతున్నానంటే, సునీల్ గారు డిఆర్లో హీరోలు ఉన్నారు, హీరోలు ఎందుకు మాట్లాడట్లేదు? మహేష్ బాబు గారు ప్లీజ్, రవితేజ గారు, విజయ్ దేవరకొండ గారు, ఒక హీరో సినిమాని ఇంత ఇబ్బంది పెడుతూ ఉంటప్పుడు మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ మీరందరూ కూడా. అరవింద్ గారు కూడా AAA డిఆర్లో అల్లు అర్జున్ గారు, అరవింద్ గారు కూడా ఉన్నారు. ఇది మీ ఇప్పుడు రేపు ఉదయం ప్రతి సినిమా వస్తుంది, రేపు ఇంకో సినిమా వస్తుంది, రేపు ఇంకో సినిమా వస్తుంది. నేనేమంటున్నానంటే, సినిమాని టార్గెట్ చేయొద్దు, మనకు కావాల్సిన దాన్ని మనం చేసుకుందాం. 100% మనకు కావాల్సిన దాన్ని మీ ఎగ్జిక్యూటివ్లుగా ఇబ్బంది ఉన్న దాన్ని మనం రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. కాకపోతే అవతల నిర్మాతకు ఎంత వస్తుంది, డిస్ట్రిబ్యూటర్కి ఎంత వస్తుంది, ఎగ్జిక్యూటివ్కి ఎంత వస్తుంది చేయాలి తప్ప, ఇది కొంతమందికి మాత్రం నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రొడ్యూసర్లు అందరికీ కూడా ఒక అనుమానం ఉంది. ఇది లీజు ఓనర్లు కలిపి మొత్తం టోటల్గా కోట్లాది రూపాయల్లో మా సొమ్ము వెళ్ళిపోతుంది. మేము రోడ్డు మీద పడి నష్టపోతుంటే అది లీజు ఓనర్లకు ఎందుకు ఇవ్వాలి? నిజమైన ఓనర్కి ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. నిజమైన థియేటర్ ఓనర్కి మేము ఏ పర్సెంటేజ్ ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. ఇది వాస్తవం అని చెప్పి ప్రతి ఎగ్జిక్యూటివ్, ప్రతి నిర్మాత మాట్లాడుతున్నాడు. ఆ మాటని నివృత్తి చేద్దాం. మీరు మధ్యనున్న వాళ్ళు తీసుకుంటున్నారు, మధ్యనున్న వాళ్ళు లీజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటున్నారు, నిజమైన ఎగ్జిక్యూటివ్కి వెళ్ళట్లేదు అని నిర్మాత ఆవేదనని మనం ఎలా రెక్టిఫై చేద్దాం, ఏ విధంగా మాట్లాడదాం, ఏ విధంగా చెప్దాం, అది ప్లీజ్ రిక్వెస్ట్ యాక్సెప్టెడ్. అండ్ ఛాంబర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ది మీరు యాక్సెప్ట్ చేస్తారా, లేదా మంగళవారం నైట్ దాకా డిసిషన్ తీసుకుంటారా? తీసుకోకపోతే బుధవారం 10 గంటలకు తెలుగు ఫిలిం ఛాంబర్లో ఆమరణ దీక్ష కూర్చుంటాం. మీరు చిరంజీవి గారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉంటే మాత్రం ఏ రూపాయనైనా మేము చేయట్లేదు అంటూనే చేస్తూనే ఉన్నారు. చేస్తున్న వాళ్ళు ఎవరో మాకు తెలుసు. ఇది మనం మళ్ళీ వ్యక్తిగతంగా వెళ్తే బాగోదు. ఇది ఒక ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ మీద వెళ్తున్నాం. ఆ నలుగురు దయచేసి ఇది క్లియర్ చేస్తారా? మీ మాట మీరు నిలబెట్టుకోరా, లేకపోతే టార్గెట్ చేస్తారా అనేది డిసిషన్ మీకు వదిలేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మీ నట్టుకుమార్. సార్, కమిటీ వేశాక కూడా ఇలా బయటకు వచ్చి మాట్లాడే అలా అంటారు అంటే, కమిటీ మొన్న ఆల్రెడీ ఫామ్ అయింది కదా. నేను అదే కదా అడుగుతున్నా. ఇప్పుడు కమిటీ ఫామ్ అయింది, కమిటీ డిసిషన్ మనం చెప్తానన్నాము. కమిటీ డిసిషన్ చెప్పిన దాకా నేను ఆ నిర్ణయానికి ఓన్లీ మాట్లాడాల్సింది ఒక్కటి, అరవింద్ గారు, అల్లు అరవింద్ గారు, కేఎల్ నారాయణ గారు, సురేష్ బాబు గారు, దిల్రాజు గారు మాత్రమే మైక్ ముందు మాట్లాడాలన్నాం. వాళ్ళే మాట్లాడారు. కానీ ఇప్పుడు ఎవరైతే మళ్ళా తెలంగాణ తెలుగు ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ మీటింగ్ పెట్టారో ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితిలో మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే మేము సంతోషపడ్డాం. ఓకే, సబ్ కమిటీ 7.5% రెక్టిఫై చేశారు, మనకి ఏదో రేట్ ఇస్తున్నారు. ముందు అందాక అయిపోయిన తర్వాత పర్సంటేజ్ శాశ్వత మార్గం ఏదో కూర్చుంటారు పెద్దలు, మళ్ళీ 10 తర్వాత అన్నీ కూర్చొని మాట్లాడుతాం అని అనుకున్న 1 గంటన్నరకి ఆనందం పడిన దాంట్లోనే వెంటనే ప్రెస్ మీట్ వచ్చింది. అంటే ఇది ఒక షాకా కాదా? అభిమానులు కన్ఫ్యూజ్లో ఉన్నారు, అభిమానులు బాధలో ఉన్నారు, అభిమానులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంకోటి టికెట్స్ రేట్స్ హైక్స్ వద్దని కూడా సీఎం గారికి లెటర్ రాసామని అన్నారు కదా. ఏమండి, వాళ్ళు సీఎం గారికి లెటర్ రాయొచ్చు. టికెట్ రేట్ అయిపోయి బడ్జెట్ ఎంత, ఇప్పుడు మన ప్యాన్ ఇండియా కావాలా వద్దా, ఏ విధంగా కావాలి, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. మేము గవర్నమెంట్ ఏంటంటే ప్రజల సొమ్ము దోచుకొని మన అడగట్లా. ఇక్కడ ప్యాన్ ఇండియా మూవీ ఎన్ని వందల కోట్లు అవుతుంది,
ఎంత బడ్జెట్ అవుతుంది, లోడ్ బడ్జెట్లో ఉందా, లాభాల్లో ఉందా, ఇవన్నీ ఒకసారి చూసుకొని మీరు రేట్ ఎంత ఇవ్వాలితే అంత ఇవ్వండి. లేదు ఇవ్వాల్సిన అవసరం లేదు, దీనికి ఆల్రెడీ లాభాల్లో ఉంది అని అనుకుంటారా? ఈ పాన్ ఇండియా మూవీ కాదంటారా? చిన్న మూవీ